హాయ్ అండి, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో మీకు చూపించడానికి నేను రెడీగా ఉన్నానండి. మష్రూమ్స్ కావాల్సినవన్నీ కూడా నేను ఇక్కడ రెడీ పెట్టుకొని ఉన్నానండి. మష్రూమ్స్ 200 గ్రామ్స్, ఒక ఆనియను, ఒక పెద్ద సైజులో ఉన్న ఆనియను ఇది, దానికి పచ్చిమిరపకాయలు 2, ఒక 2 టమాటాలు పోస్తే ఈ కప్పు టమాటా ముక్కలు వచ్చాయి. అది కూడా సన్నగా కట్ చేసుకుంటే మనకి గ్రేవీ కూడా బాగా వస్తుంది. తర్వాత దానికి కావాల్సిన తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు 1 స్పూను, జీలకర్ర ధనియాల పౌడర్ ఇది, తర్వాత చాట్ మసాలా తగినంత, మనం కొత్తిమీర వేస్తాం కదా లాస్ట్లో, కొత్తిమీర, ఆయిల్, మళ్ళీ ఇదేంటంటే పలవాకు ఒక లైట్గా, దాల్చిన చెక్క 2, ఆలుక్కాయ 1, తర్వాత లవంగాయి ఒక 4 పీసెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ గిన్నె పెట్టుకున్నాము. గిన్నె వేడవ్వాలి. ఆ తర్వాత ఆయిల్ వేసుకోవాలి. మీకు ఎలా చేయాలో కూడా నేను ఇప్పుడు చూపిస్తున్నాను. మష్రూమ్ కర్రీ చేసుకుంటే చికెన్, మటన్ ఏమీ కూడా అవసరం లేదు, చాలా బాగుంటుంది. ఓకే అండి, స్టవ్ గిన్నె వేడైపోయింది. ఒక 2 స్పూన్లు, నేను 3 స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను. 3 స్పూన్లు వేసుకోవాలి, ఎందుకంటే మనం చికెన్ ఎలాగ చూసుకుంటున్నామో కూడా మష్రూమ్స్ కూడా అలాగే చేసుకోవాలి. దానికి ఎంత సరిపడుతుందో ఆయిల్, ఇది కూడా అంతే సరిపడుతుంది. చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. అయితే నేను 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఒక సైజులో ఆనియన్ తీసుకుని, ఒకటే తీసుకున్నాను కాబట్టి ఈ ముక్క ఇంత గిన్నెలు వచ్చాయి. బాగుంది. సరే, ఆయిల్ వేడైందని కనుక ముక్కలు వేసుకుంటున్నాను. కొంచెం ఇవి వేగుతూ ఉండాలి, బ్రౌన్ కలర్లో వచ్చే అంతవరకు కూడా వేగుతూనే ఉండాలి. వేగితే బాగుంటుంది, చాలా చక్కగా కూర చాలా టేస్ట్ ఉంటుంది. ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టేసుకున్నాము. అయితే మనం ఉల్లిపాయలు వేగాయి అనేది ఒకసారి చూసుకున్నాము. ఉల్లిపాయలు చక్కగా వేగినాయండి. ఇప్పుడు మనం ఉల్లిపాయలతో పాటు మనం 2 టమాటాలు కట్ చేసుకున్నాం. చిన్నపాటి సైజులోవి 2 కట్ చేసుకుంటే కప్పు వచ్చాయి. ఇంకా వేగుతూనే చక్కగా గ్రేవీ కావాలి కాబట్టి మనం ఎక్కువ 2 టమాటాలు కోసుకుంటే సరిపోతుంది. ఒక స్పూను అల్లం పేస్ట్ వేస్తున్నాను, ఎందుకంటే అల్లం పేస్ట్ కంపల్సరీగా వేసుకోవాలి. అది ఇంకా మనం ఎలా చేసేసుకుంటే చికెన్ చేసేసుకున్నట్టే చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టేసుకుందాం. ఇది టమాటా ముక్కలు వేసాం కదా, చిన్న సైజులో కట్ చేసుకుంటాం అన్నమాట. ఎందుకంటే మనకి గ్రేవీ త్వరగా వస్తుంది, తొందరగా కూడా ఈ ముక్క అనేది కూడా మగ్గుతుంది, మనకి గ్రేవీ బాగా వస్తుంది. పెద్ద ముక్కలు అయితే టైం పడుతుంది. ఇప్పుడు మనం మష్రూమ్స్ వేసుకుందాం. మీకు ఇంకా చేసుకోవాలనుకుంటే దాన్ని కూడా ఈ ముక్కలు చేయాలంటే బాయిల్ చేసుకోవచ్చు. ఉప్పేసి కొంచెం చుట్టుపక్కల ఉప్పేసి బాయిల్ చేసుకోండి. ఒకవేళ మీకు అలాగే ఇష్టమైతే అలా చేసుకోండి, మాకు అవసరం లేదనుకుంటే ఇలా డైరెక్ట్ వేసుకొని చేసుకోండి. ఒకసారి చూసుకున్నామండి, మూత తీసి ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది. ఆ వాటర్ ముక్కలు వేయగానే వాటర్ వస్తాయి, కొంచెం వాటర్ వస్తాయి. ఆ వాటర్ అన్ని కూడా ఇనిగిపోయాయి, గ్రేవీ అయిపోయింది, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు మనము తగినంత ఉప్పు వేసుకున్నాం. నేనైతే కళ్ళు ఉప్పు వేస్తున్నాను. ఒక 1/2 స్పూను, ఎంత చిటికెడు పసుపు, ధనియాలు జీలకర్ర పౌడరు 1 స్పూన్ వేస్తున్నానండి. చాట్ మసాలా 1 1/2
స్పూన్ వేస్తాను, ఎందుకంటే కొంచెం తక్కువే ఉన్నాయి కాబట్టి ఇలా వేస్తే స్మెల్ బాగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. మనకి ఇంకా మటన్ ఇంట్లో అక్కర్లేదు, ఇది ఒకటి ఉంటే చాలు తినేది. వైఫ్ అండ్ హస్బెండ్కి వస్తుంది, పిల్లలకి వస్తుంది, ఒక నలుగురికి అయితే ఈజీగా ఈ కర్రీ సరిపోతుంది. ఇంకా అయిపోయింది. కొంచెం వాటర్ పోసుకున్నాము, కొంచెం వాటర్ పోసుకుంటే మూత పెట్టేసుకున్నాము. మంచి వాసన వస్తుంది, చాలా బాగా ఉంది, చాలా మంచి వాసన వస్తుంది. వా 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 ఎప్పుడు అయిపోతుందా అని చూస్తున్నాం మష్రూమ్ కర్రీ. అయిందో లేదో ఒకసారి చూసుకున్నామండి. అయిపోయిందండి, ఆయిల్ పైకి వచ్చేసింది. ఇది రెడీ అయిపోయిందంటే వా 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 చాలా బాగుంది, మంచి వాసన వస్తుంది. ఇంత వాసన వస్తుంది. చాట్ మసాలా పడింది, ముందులో ఇంకా గరం మసాలా పడింది, చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పడింది, కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. ఫిష్ కర్రీ కూడా అక్కర్లేదు దీనికి. ఇది కొలెస్ట్రాల్ లేని ఫుడ్ అండి, ఇది చాలా హెల్దీ ఫుడ్. ఇంకా పొలాల్లో మన ఊర్లలో అయితే చాలా ఇంకా పొడవుగా వస్తాయి. ఇవి చిన్నవి కాబట్టి ఇవి ఎక్కడైనా షాపులో దొరుకుతాయి. మన ఊర్లలో అయితే ఇంత పొడవు ఉంటాయండి, ఇంత పొడవు ఉంటాయి. అది ఇంకా హెల్దీ ఫుడ్. ఈ కర్రీ ఎప్పుడైనా సరే కనీసం సంవత్సరానికి 2 సార్లు తినాలి. మంచి సీజన్లో అయితే ఆగస్టు సీజన్లో అయితే నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఆగస్టు సీజన్లో వర్షాలు పడతాయి కదా, జూన్ జూలై ఆగస్టు అలా వర్షాలు పడతాయి కదా, ఆ టైంలో ఇవి పొలాల్లో ఎక్కువగా వస్తాయి. ఇది కంపల్సరిగా సిటీలో కూడా దొరుకుతుంది. సిటీలో కూడా చక్కగా దొరుకుతాయి కాబట్టి తెచ్చుకొని వండుకోండి. ఇలాంటివి తింటే చాలా హెల్దీ ఫుడ్ అనేది. ఎందుకు చెప్తున్నానంటే ఆయాసం, దగ్గు అలాంటి వాటికైతే త్వరగా ఇంకా బాగా పనిచేస్తుంది. ఇది ఒక మెడిసిన్, ఇది చాలా 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 మంచి మెడిసిన్, చాలా బాగుంటుంది కూడాను, హెల్త్కి చాలా మంచిది. ఈ ఫుడ్ కంపల్సరీగా కూడా వండుకొని తినాలి. మనం వండుకొని తింటే మనకి ఎంత మంచిదంటే మంచి ఫైబర్, మంచి ప్రోటీన్స్, మనకు కావాల్సినంత ఎంతో మనకు కావాల్సినంత కూడా మనకు శక్తి ఉంటుంది. చాలా మంచి ఫుడ్ అండి. చూడండి ఎంతసేపు పట్టదండి ఈ కూర చేయడానికి, ఒక 10 నిమిషాలు. ఎందుకంటే మష్రూమ్స్ చాలా ఒక సెన్సిటివ్గా ఉంటాయి, ఇలా అంటుకోగానే గట్టిగా పట్టుకోవడానికి చిరిగిపోతుంది. అవి ఏం చేయాలంటే ఫస్ట్ మనం చక్కగా వైట్గా మళ్ళీ కూడా అవి శుభ్రం బ్లాక్ అయిపోయింది, 5 days తీసేసి వాటర్లో వేసి తీసి కడిగి పక్కన పెట్టుకోండి. అప్పుడు అది ఫాస్ట్గా వండేసుకుంటే 10 నిమిషాలు ఎక్కువ అయిపోతుంది. నాకు అది 10 minutes పడుతుంది, ఎక్కువ టైం తీసుకోడు. మీరు కూడా ఈ కూర చూస్తారు కదా ఎలా చేయాలో, మీరు ఎలా చేయాలో నేను చూపించాను కాబట్టి మీరు ఇంట్లో చేసుకోండి. ఇది ఎలా ఉందో నాకు చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.